కలగాలనే గ్రామంలో ఎస్సీ మాదిగ కులానికి చెందినటువంటి రామాంజనేయులు పైన అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి బీసీస్ అంటే ఈడిగ కులస్తులు, కురుబ కులస్తులు 1 కురుబ ప్రభాకర్, 2 కురుబ అనిల్, 3 కురుబ లక్ష్మీదేవి, 4 కురుబ వంశీ, 5 కురుబ గోపాల్, 6 ఈడిగ వీరస్వామి. ఈ వ్యక్తులంతా టార్గెట్ చేసి నిర్దాక్షిణ్యంగా ధనంజయ్ని, ఎస్సీ కులానికి చెందినటువంటి ధనంజయ్ని ముక్కుముడిగా దాడి చేసినారు. చేతికి అందిన వస్తువులతో కులం పేరు తిడుతూ, ఏమి మాదిగ నా కొడుక, మాదిగ లంజా కొడుక, ఏం బీక్తావురా నువ్వు, మా ఇంటి దగ్గరకు వచ్చి మమ్మల్ని ప్రశ్నించేంతవాడు మగోడా నువ్వు, ఏమి నిన్ను చంపితే నీకు దిక్కెవరు వస్తారా అని చేతికి అందిన వస్తువులతో కట్లతో, కర్రలతో, రాళ్లతో తీసుకొని దాడి చేసి గాయపరిచినారు. అప్పుడు సొమ్ముశీలు పడిపోగా అదే ఎస్సీ వాడికి సంబంధించినటువంటి 2 వ్యక్తులు వచ్చి అయ్యో అన్నను కొట్టినారు అని చూడుగా అదే క్రమంలోనే హాస్పిటల్కి తీసుకొని మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటే ప్రభుత్వ హాస్పిటల్కి అడ్మిట్ చేస్తామని మళ్ళీ ఊరికి చివరిలో వచ్చేసి మళ్ళీ అడగాయించినారు. రెండోసారి అడగాయించి మాదినా కొడుకుని చంపండి, ఇంకా వదిలిపెడతారు, నీ పెండ్లాందంగా చంపండి అని మళ్ళీ దాడి చేసినారు 2. అయితే ప్రజాస్వామ్యంలో ఎస్సీ ఎస్టీలు బతకడానికి అవకాశం లేదా? భారతదేశానికి స్వతంత్రం వచ్చి నాటి నుంచి నేటికి 60-70 సంవత్సరాలు జరుగుతున్నటువంటి తరుణంలో రాష్ట్రం నాలుమూలలో ఎక్కడో చాట అగ్రవర్ణాలు ఎస్సీల పైన, మాదిగల మాలల పైన దాడి చేస్తూనే ఉన్నారు. ఈత కోసినాం సార్, మేము కోసింటే వాళ్ళు